ఉందా? ఎస్పీ గారు నాకు అడిగింది చెప్పాలి. ఎందుకు జరిగింది? యూ హావ్ టు ఆన్సర్. నో ఎక్స్క్యూజెస్. నేను అడిగింది ఏమంటే క్లియర్ అన్ని టికెట్ టోకన్స్ ఇచ్చారు. ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? యూ హావ్ టు ఆన్సర్ దాట్. ఎవ్రీబడి చెప్తున్నా, పద్ధతి ప్రకారం పనిచేసి తెలుసుకోండి. బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి. వేరంతా తమాషా అనుకోవద్దు. రెండు వేల పడతారనుకున్న 2,500 ఎన్కరేజ్ చేశారు. వాట్ ఈస్ ది ఇన్స్ట్రక్షన్స్ యూ హావ్ గివెన్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్? నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు సార్. వాళ్ళు పీస్ఫుల్ గా కూర్చునే ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్ గా వదలకపోవడమే అయిపోయింది సార్. ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా. అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా? ఏమి ఇచ్చారు? కాపీ ఇవ్వండి నాకు. మీడియాటర్ రండి, ఒక పక్కకి రండి. మీరు కూడా పోలీసు ఒక పక్క రండి, నన్ను చూడండి. ఎందుకు మీరు ఇవన్నీ చేస్తారు ఇట్లా? గేట్ ఉంది, ఈ గేట్ ఉంది, గేట్ వాడచ్చు. పోలీస్ బట్ అక్కడ దగ్గరలో ఉందని తీసారు. గేట్ దగ్గరలో తీశారు. అవునయ్యా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ అని తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి? దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. అర్జెన్సీ వచ్చింది, అనౌన్స్మెంట్ చేయాలి. కౌంటర్లు చూస్తున్నాం, వెళ్ళొచ్చాము తప్ప మా స్పీకర్లు వాళ్ళ కంట్రోల్ కూడా ఉన్నారు. ఆయన ఉన్నారు కదా, ఇద్దరు కోఆర్డినేట్ చేస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే చైర్మన్
ఎవరున్నారు ఎక్కడ ఆ టైంలో ఎవరున్నారు ఉన్నప్పుడు ఏ టైంలో జరిగింది ఆ టైం కూడా ఉంది మినిట్స్ వారిగా. ఆ టైంలో జరిగినప్పుడు అంబులెన్స్ ఇక్కడ పెట్టారు. ఆ సైడ్ పెట్టారు. గేట్ కాబట్టి ఎన్ని గంటలకు చనిపోయిన తర్వాత షిఫ్ట్ చేశారు? అంబులెన్స్ ముందు లేవా? అంబులెన్స్ ఉంది. ఒక అంబులెన్స్ ఇక్కడ ఉంది సార్. ఎక్కువ మంది ఇంజరీ అవుతారని అడిషనల్ అంబులెన్స్ వస్తుంది స్టాంపీడ్ అయినా. అప్పుడు అంబులెన్స్ ఎన్ని గంటల బయలుదేరింది సార్ ఇక్కడ నుంచి 8:40 ఎన్ని గంటలు జరిగింది? 8:20 మనకి అంటే స్టాంపీడ్ జరిగిన తర్వాత 15 minutes పట్టింది సార్ వీళ్ళందరినీ బయటకు తీయడం. డ్రైవర్ ఇంకా చేయడం ఫోన్ లేదా? ఫోన్ కొంచెం వచ్చారు సార్. $1.4 lakhs ఆన్లైన్, రఫ్లీ అబౌట్ 4 lakhs ఆఫ్లైన్ సార్. 1.4 lakhs ఆన్లైన్ పెట్టాము. సో బట్ అది ఎప్పటి నుంచో అలా జరుగుతుంది సార్. అదే ఒకసారి జరిగేది కదా, ఈసారి ఎందుకు మనం మార్చుకోకూడదు అంటున్నాం. అంటే నంబర్ తగ్గించే ఇక్కడికి మనం ఆ నంబర్ తగ్గించినా సరే సార్ మనం ఇచ్చేది వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆఫ్లైన్ ఫీల్ అవుతారు. కానీ మన డాక్యుమెంట్ డిమాండ్ ఉంది కాబట్టి ఆఫ్లైన్ ఆఫ్లైన్లో పెట్టడం వల్ల నాకు యాక్సెస్ ఉండట్లేదు, ప్రాబ్లం ఉంటుంది. మీకు ఎవరు చెప్పారు? అడిగారా? ఈ అసెస్మెంట్ చెప్పేస్తున్నారు. టెక్నాలజీ అడిగిందని చెప్పి టెక్నాలజీ ఉంది. ఒక IVRS అడుగు, ఇస్తారు ఇన్ఫర్మేషన్. అప్పటికి ఇప్పుడు ప్రిపేర్ చేయి. ఇప్పుడు చేస్తావు. మా జరిగింది కదా సంఘటన. యూ హావ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. జరగకుండా చేసే అడ్మినిస్ట్రేషన్, జరిగినాక చేసేది కాదు. ఎవడో పెట్టాడని నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు కదా. మీరు వచ్చినందుకు అడ్మినిస్ట్రేషన్కి పంపించాం మిమ్మల్ని. మీరు అవన్నీ ఫ్రెష్గా చూడమని చెప్తాను మిమ్మల్ని.
మనం గేట్ దగ్గర నుంచి వచ్చిన లైన్ రోడ్ల మీదే ఓటింగ్ ఏరియా అసలు పార్కులు ఎక్కడ పెట్టేది కాదు. అయితే ఇంకొక జనం లోపలికి పోయింది సరైన కేర్ తీసుకుంటున్నాం వదిలేటప్పుడు కేర్ అంటే వాళ్ళు ప్రిఫర్ చేసేది లోపల కూర్చుంటూ ఉన్నారు, అది బాగానే ఉందని ఇంకా ఈ సెంటర్ మీ డిప్యూటీ ఎవరిని పెట్టారు ఇన్ఛార్జ్? డైరెక్టర్ భూషాలు ఉన్నాడు. దాంతో పాటుగా మెడికల్ టీము, తర్వాత ఎలక్ట్రిసిటీ, సివిల్ అందరూ ఇన్ఛార్జ్ ఆఫ్ శానిటైజేషన్, పోలీసు, విజిలెన్స్ అందరూ ఉన్నారు. ఆల్ టీమ్స్ ఉన్నాయి. 10 మంది ఉన్నారు. ఇదొక 500 మీటర్స్ జిగ్జాగ్ లైన్స్ ఉంటాయి సార్. ఇంకా ప్లాన్ అంటే 7 ఈ లైన్లో వదులుదామని ప్లాన్ సార్. యాక్చువల్గా మిగిలిన చోట్ల అరౌండ్ 7 o'clock ఆ టైంకి వదిలేస్తారు. ఇక్కడ 1 hour 1.5 hour కొంచెం ఇబ్బంది అయింది. ఇన్ఫర్మేషన్ అక్కడికి స్ప్రెడ్ అయిందా? అన్ని దిక్కల్లో ఇస్తున్నారు, ఇక్కడ ఇవ్వలేదని అయి ఉంటుంది కదా. యాక్చువల్గా అన్ని సిటీలోను పక్క పక్కన ఇస్తా ఉంటే అక్కడ ఇస్తున్నారు, ఇక్కడ ఇవ్వలేదని ఫోన్లు కూడా చెప్పుకుంటారు కదా. సెంటర్స్ కాకుండా ఎట్లా ఉంటుంది? పక్క పక్కనే ఎందుకంటే టికెట్లు ఇచ్చింది 8 o'clock. టికెట్ స్టార్ట్ చేసింది 9 o'clock. 9 o'clock. బట్ ఏటమ్మా నీకు మెసేజ్ ఇచ్చారా? వేరే వాళ్ళు ఫోన్ చేసి ఇచ్చారా? మరిగా ఈ గ్రౌండ్ లో ఏది ఉంది, మనుషులు ఉన్నారు, క్యాంప్ అని తర్వాత మీకు చెప్పారు, ముందు మెసేజ్ వచ్చిందా? కాదమ్మా, నేను అడిగిన స్ట్రైట్ క్వశ్చన్, మీకు మెసేజ్ వచ్చిందా? వచ్చింది ఇన్సిడెంట్ జరిగినాక దొరకకపోతే మీకు ఒక మెసేజ్ వచ్చిందని. అందరూ అప్పుడే ఫుడ్ వచ్చింది, అందరు తిన్నారు. సో దే ఆర్ వెయిటింగ్ అని చెప్పి 20 minutes బ్యాక్ రిపోర్ట్ తీసుకున్నారు. క్యూ లైన్లో మీకు ఎప్పుడు తెలుసు? మీరు యూఆర్ జేఈఓ, ఇవన్నీ ఇన్ఛార్జ్, ఎంఐ రైట్? అన్ని దిక్కడ చేసి ఇక్కడ చేయకపోతే నీకు ఎప్పుడు మెసేజ్ వచ్చింది? I got it around 8:42. వాట్ ఈస్ ది సిస్టమ్ యు ఆర్ హ్యావింగ్ మానిటరింగ్? ఒక వాట్సాప్ క్రియేట్ చేసుకున్నావా? వాట్సాప్ క్రియేట్ చేసి అన్ని సెంటర్లో రిలీజ్ చేసి ఇక్కడ రిలీజ్ చేసి అడిగావా? సార్ రిలీజ్ చేయలేదు ఎందుకని అడిగితే సార్ అప్పుడే ఏం చెప్పారంటే సార్ DSP హ్యాస్ టు కమ్, దే నాట్. ఐ సెడ్ నో, యూ హ్యావ్ టు ఫాలో యూనిఫామ్ ఇన్స్ట్రక్షన్, యూ కెనాట్ ఫాలో లైక్. ఎవరికి చెప్పారు మీరు? సార్ ఇక్కడున్న ఇన్ఛార్జ్ చెప్పారు. హూ ఈజ్ ఇన్ఛార్జ్? హూ ఈజ్ ఇన్ఛార్జ్ అడిగా. ఇక్కడ ఎవరికి చెప్పారు? ఈ సైట్ లో మీ మనుషులు ఇద్దరు, మీ మనిషి కూడా ఉన్నాడు కదా, మన ఇన్ఛార్జ్ ఆఫీస్, మీ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉన్నాడు, రెవెన్యూ స్టాఫ్ ఉన్నారు, పోలీస్ ఉన్నారు, ఎవరు విజిలెన్స్ ఉన్నారు. ఎవరికి చెప్పారు మీరు? సార్ ఇక్కడ VI ఉన్నారు సార్ ఇన్ఛార్జ్. ఎట్లో DSO నుంచి వెళ్ళింది సార్. మీరు ఒక వాట్సాప్ గానీ అవన్నీ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేశాను సార్. చేసండి, మెసేజ్ పెట్టారా? Yes sir, there is a WhatsApp group. ఎన్ని గంటలు పెట్టారు అది? సార్ అరౌండ్ 5:40 చెప్పేశాను సార్. సో డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ ఎక్కడెక్కడ మన సైట్ ఉందో ప్లీజ్ రిలీజ్ హోల్డింగ్ వాళ్ళందరూ హోల్డింగ్ ఏరియా అపార్ట్మెంట్ వైజ్ చేస్తున్నాం. ఇక్కడ నాన్ కంప్లైన్స్ వస్తే ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు? నేను అక్కడ ఆఫీస్లో ఉన్నాను. 2 hours అన్ని టికెట్ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసారు సార్. 2 hours పట్టింది, ఓన్లీ 2 hours పట్టింది. అంటే ముందు వేసుకున్నా ఈజీగా అయిపోయింది. అది కాదు, టికెట్లు ఇవ్వడం కదా. టికెట్లు 9 o'clock స్టార్ట్ అయ్యింది. ఇష్యూ ఈజ్ క్యూలోకి తీసుకోవడం. క్యూ అంతా మీకు 2 hours అయిపోయింది అన్న. 11 కల్లా అయిపోయి మాక్సిమం మెంబర్ దే టేకెన్ ద టికెట్స్. టోకెన్స్ వాట్ ఆర్ యు కాల్? మార్నింగ్ 10 o'clock అయ్యింది టికెట్స్ అయింది. 10 o'clock అయిపోయాయి. ఇవాళ 12 hours, మోర్ దెన్ 12 hours, 14 hours పడుతుంది. వచ్చిన వాళ్ళకి అయిపోయింది. ఇక్కడ క్యూలోకి పెట్టేసి అయిపోయింది. అక్కడ రిలీజ్ చేసేస్తుంటే బాగుండేది. క్యూలోకి వచ్చేసేవారు కంఫర్టబుల్ గా ఉండేది. అది డిలే అవడం
అందులో ఒకసారి వదలటం అనేది ఇవ్వడం అనేది ఇష్యూ కాదు. కంట్రోల్డ్గా ఎక్కడైనా సరే అలా వదిలేస్తే కంట్రోల్డ్గా స్టాంపీడ్ అవుతుంది. బట్ కంట్రోల్గా ఉండాలి, కంట్రోల్గా చేయలేదు. అది ప్రాబ్లం. సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ ఉంది. 2 సిఐలు ఉన్నారు, 5 ఎస్ఐలు ఉన్నారు, 40 మంది. మీరు పక్కబండి మీరు పక్క ప్యారల్గా ఉంటాయి. మార్నింగ్ పార్క్లో చల్లగా ఉంటుంది. పార్క్లో కూర్చోడానికి ఎండగా ఉండలేదు. సరే అక్కడ కంట్రోల్ చేసుకుందామని అక్కడ కూర్చోడానికి ఎలా చేసాము. గురించి అది ప్లాన్ కాదు కానీ బట్ సఫిషియెంట్గా ఉంది. అది 3000 టైమే ఉంది. అంటే మార్నింగ్ అంటే క్యూ లైన్లో మనము ఫస్ట్ అక్కడ హోల్డింగ్ ఏరియా మొత్తం చేశారు. హోల్డింగ్ ఏరియా ఇంతకుముందు లేదనేది ఇప్పుడు ఇంపార్టెంట్. లేనప్పుడు ఎందుకు ఇవ్వాలి? దీంట్లోకి వచ్చేస్తారండి. బయటకు వెళ్తాను సార్. ఆల్మోస్ట్ 12 hours ఎందుకు పెట్టాలి? మీరు ఏ టైం ఓపెన్ చేస్తారు ఆ టైం ఓపెన్ చేస్తారు, వస్తారు, టికెట్ తీసుకొని పోతారు. పెరిగిపోతుంది సార్. 10 o'clock నుంచి స్టార్ట్ చేశారు. అంటే ఏమవుతుంది నుంచి బయటకు రాలేరు. ఒకసారి ఇంత పెట్టి వచ్చేవాడు. ఇది టౌన్ అయ్యా.